నీవు ఆత్మీయంగా చచ్చిపోతే, శారీరకంగా చచ్చిపోయే పరిస్థితికి నువ్వు వచ్చినట్లయితే, అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఒక అవకాశాన్ని నువ్వు ఏం చేయాలా? అందిపుచ్చుకోవాలి, అందిపట్టుకోవాలి. నువ్వు వెంటనే దానికి గ్రహించి, వెంటనే నీ మార్గంలో నీ ఆలోచన, నీ తలపు నువ్వు ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. నిన్ను నీవు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, సమకూర్చుకోవాలి, బాగు చేసుకోవాలి. వెంటనే యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు అవకాశం ఇస్తారంటే, ఆయన నినవే పట్టణస్థులకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు కదా. తప్పిపోయిన కుమారుడు కూడా ఒక అవకాశం ఇచ్చాడు, గురుడి భిక్షకుడు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. ఇశ్రాయేలుకు కూడా ఇలాగే అవకాశాల మీద అవకాశాలు ఆయన ఇస్తూ వచ్చాడు. నీకు, నాకు కూడా, మనకు కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు దారి తప్పిపోయిన సంగతి కూడా నీకు తెలియకపోవచ్చు, నిజంగా తెలియదు. అలాంటి సమయంలో దేవుడికి ఒక చిన్న కాషన్ ఇస్తాడు. ఏమిస్తాడు? ఒక చిన్న కాషన్ ఇస్తాడు. ఆ కాషన్ నువ్వు వెంటనే అందిపుచ్చుకోవాలి, వెంటనే గ్రహించాలి, వెంటనే గ్రహించాలి. ఈయన తప్ప, దేవుడు తప్ప, యేసయ్య తప్ప నన్ను రక్షించేవాడు, నన్ను బాగు చేసేవాడు, నన్ను లేవనెత్తేవాడు ఇంకెవరు కూడా లేరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి.